నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో గతంలో రెండోసార్లు వివిధ సిటీలకు ఆకర్షించిన ఇప్పుడు ప్రత్యేకంగా యాదగిరి టెంపుల్ ఎలాగైతే ఉన్నారో అలాగనే ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేసి ఆ నిర్వహణలో భక్తులకు వచ్చే వెళ్ళే వారికి ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. ఆ నిర్వహణకు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చేశారు, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఎంత ఖర్చు ఉండాలి కానీ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీ గణేష్. గురు రాధాకృష్ణ భగవానికి దాదాపు 33 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం మాకు ఇచ్చిన నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తగా చేయాలి, ఏదో ఒక కొత్తగా చేయాలి, ఏదో ఒక కొత్తగా చేయాలని మా యొక్క సంకల్పం ఉండేది. భగవంతుడి వల్ల మా యూత్ మా పెద్దల ఆశీస్సుల వల్ల, మా యూత్ సహకారం వల్ల ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం ఏంటంటే గత ఒక రెండు సెట్లు ఉండేది. ఒకటి ఏది స్వర్ణగిరి ఒకటి యాదాద్రి, ఇవి రెండు కాన్సెప్ట్స్ ఉంటే అక్కడికి వెళ్తే స్వర్ణగిరి తీసుకుందామనే లోపు వాళ్ళు స్వర్ణగిరి బాలాపూర్ వాళ్ళు తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇది ఉందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎలాగైనా పెట్టాలని మా ప్రెసిడెంట్ గారు, వెంకటేశ్వర గారు, అలాగే మా కోఆర్డినేటర్ వీళ్ళందరూ ఖచ్చితంగా యూత్ పిల్లలందరూ కలిసి ఈడ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం పెట్టాలి, ఖచ్చితంగా చేయాలి, దీనికి ఏమైనా కానీ మనం బాధ్యతలు తీసుకున్నామని చెప్పేసి చాలా వరకు కష్టపడి భగవంతుడి దేవల్ల అందరికీ యాదగిరి టెంపుల్ ఎలాగైతే ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది ఇదే కాన్సెప్ట్ ఏంటంటే యాదగిరిని చాలామంది వెళ్ళి చూసిన వారు లేరు. ఇక్కడ అదే యాదగిరిని మనం ఒక్కసారి చూపిస్తే మన నిర్మల్ ప్రజలందరికీ నిజంగా ఒక ఆనందం, ఆ యొక్క మన మన యాదగిరి టెంపుల్ని చూసిన ఒక తన్మయత్వంలో ఉంటారు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలని ఒకే ఒక సంకల్పంతో ఈ యాదగిరి సెట్ని ఇక్కడే చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది కూడా తెలిసిందా అనుకుంటున్నాను. అది నిర్మల్గా ఎప్పుడు వచ్చింది అనే ఫీలింగ్ కలిగింది. ఎంత బాగుందంటే అన్ని అవతారాల్లో వినాయకుడు చాలా బాగుంటుంది. ప్రత్యేక అవతారం ఎంత బాగుందో చూసినట్టు చూడాలనిపిస్తుంది. ఆ భక్తులు ఇంకా వెళ్తే ఆ దేవుడికి అందరికీ ఉండాలని అందరికీ నిర్మల ప్రజలందరికీ కూడా ఆ దేవుడు అందరికీ ఇంకోటి ఇక్కడ రుద్రాక్ష కూడా ఇస్తున్నారు. రుద్రాక్ష మనకి ప్రసాదిస్తున్నాడు అనిపిస్తున్నారు. అది ప్రసాదం కాదు, ఏదన్నా ఆరోగ్యం మంచిగా అయితే ఉద్దేశం. గడ్డి చెప్పండి. ఇక్కడే ప్రత్యక్షంగా చూసినట్టు హ్యాపీగా ఉంది. ఈ నిర్మల్ ప్రజలు చాలా ధన్యంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిర్మల్ ప్రజలు ధన్యులుగా అని చెప్పి అనుకుంటున్నారు. అట్లనే ఈ పట్టణంలో కాకుండా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా బందోబస్తు ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్నట్టు గణపతిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు కూడా మంచిగా బాగానే చేశారని